ఈరోజు మనం ఒక డిఫరెంట్ కొరియన్ థ్రిల్లర్ అండ్ డ్రామా గురించి మాట్లాడుకోబోతున్నాం. రెగ్యులర్గా మాస్ యాక్షన్ మూవీస్ చూసి బోర్ కొడితే మైండ్కి కొంచెం పని చెప్పే డీప్ మిస్టరీ డ్రామా ఏదైనా చూడాలనుకుంటే ఈరోజు నేను తీసుకొచ్చిన మూవీ రివ్యూ మీకోసమే. ఈ మూవీ పేరు ది అగ్లీ. మంచి విషయం ఏంటంటే ఇది మనకి తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ ఉంది. డ్యూరేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ 1 అవర్ 43 మినిట్స్ ఉంటుంది. డబ్బింగ్ క్వాలిటీ నీట్గా ఉంది, సో లాంగ్వేజ్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక కథ విషయానికి వస్తే మూవీ ఒక మిడిల్ ఏజ్డ్ అబ్బాయితో ట్రావెల్ అవుతుంది. ఒకరోజు అతనికి పోలీస్ స్టేషన్ నుంచి ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వస్తుంది. అక్కడ వెళ్ళాక తెలిసిన నిజమేంటంటే 40 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన వాళ్ల అమ్మగారి స్కెలెటన్ పోలీసులకు దొరుకుతుంది. అసలు 40 ఏళ్ల ముందు వాళ్ళమ్మకి ఏం జరిగింది? ఎవరైనా చంపేశారా లేక ఇంకేదైనా జరిగిందా? ఆ మిస్టరీని ఈ అబ్బాయి ఎలా ఛేదించాడు అనేదే ది అగ్లీ మెయిన్ కథ. ఈ సినిమా జస్ట్ మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, ఇందులో ఒక స్ట్రాంగ్ సోషల్ కామెంటరీ ఉంది. డైరెక్టర్ ఈ మూవీ ద్వారా మనకి ఒక పెద్ద లెసన్ ఇస్తాడు. అదేంటంటే సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించకండి. మనం ఎంత మంచి చేసినా చెడు చేసినా సమాజం ఎప్పుడూ వంకలు పెడుతూనే ఉంటుంది. రియల్ సపోర్ట్ ఎవ్వరూ ఇవ్వరు. మీ ముందు నవ్వుటూ తీయగా మాట్లాడి మీరటు వెళ్లగానే వెనక గాసిప్ చేసే జనాల గురించి చాలా రియలిస్టిక్గా చూపించారు. సో పక్కన వాళ్లు ఏమంటారు అనే భయాన్ని వదిలేసి ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయండి అని ఈ మూవీ చాలా అందంగా చెప్తుంది. ఈ పాయింట్కి మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇక మూవీలో ప్లస్ అండ్ మైనస్ల గురించి మాట్లాడాలంటే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా న్యాచురల్గా చేశారు. ఆ క్యారెక్టర్ ఎమోషన్ మనకి డైరెక్ట్గా ఫీల్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సీన్స్ తీయడం చాలా టాప్ నాచ్గా ఉన్నాయి. ఇక మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే పేసింగ్ అండి. ఈ మూవీ అల్ట్రా స్లో పేస్లో వెళ్తుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే లైక్ చేసేవాళ్లకి ఈ సినిమా ఓపికకి పరీక్ష పెడుతుంది. ఇది స్లో బర్న్ డ్రామా కాబట్టి చూడడానికి ఓపిక చాలా అవసరం. సో ఫైనల్గా చెప్పాలంటే మీరు సస్పెన్స్, డీప్ హ్యూమన్ ఎమోషన్స్ మరియు స్లో బర్న్ మిస్టరీస్ని ఇష్టపడేవాళ్లు అయితే ఈ మూవీని తప్పకుండా ఒకసారి ట్రై ఇవ్వచ్చు. కానీ మీకు ఫాస్ట్ పేస్డ్ మాస్ అండ్ యాక్షన్ సినిమాలు మాత్రమే ఇష్టమైతే ఈ మూవీకి దూరంగా ఉండటమే బెటర్, ఎందుకంటే బోర్ ఫీల్ అవుతారు. సో ఈ మూవీకే నా రేటింగ్ 2.7 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మరి ఈ మూవీ మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. మన ముచ్చట్లు ఇలాగే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.